తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో యుద్ధం క్లైమాక్స్కు చేరుకుంది. ఇన్నాళ్ళు మాటలతో హెచ్చరించినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు చేతులతో ఒక్కసారిగా భీకర సమాధానం చెబుతోంది. ఇరాన్ గడ్డపైన నిప్పుల వర్షం కురుస్తుంది. అగ్రరాజ్యం అమెరికా అండతో ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులకు టెహరాన్ నగరం వణికిపోతుంది. ఇది కేవలం దాడి కాదు, ఇరాన్ అహంకారాన్ని అణిచివేసేందుకు ఇజ్రాయెల్ రచిస్తున్నటువంటి మరణ శాసనంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి 5,000 బాంబులతో ఇప్పుడు విరుచుకుపడబోతుంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఊహించని రీతిలో విరుచుకుపడింది. ఏకంగా 5,000 బాంబులతో ఇరాన్ కీలక స్థావరాలపైన ధ్వంసం చేసేస్తుంది. ఆకాశం నుంచి కురుస్తున్నటువంటి నిప్పుల వర్షానికి ఇరాన్ రక్షణ వ్యవస్థలు కకావికలమవుతున్నాయి. ఇజ్రాయెల్ వాయుసేన చేసినటువంటి ఈ భారీ దాడులతో ఇరాన్లోని అణుకేంద్రాలు, క్షిపణి తయారు యూనిట్లు లక్ష్యంగా మారాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ భూభాగం పైన ఇజ్రాయెల్ ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఈ దాడుల వెనుక పక్కా స్కెచ్ ఉంది. ఇరాన్లో ఎక్కడెక్కడ దాడులు చేయాలి, ఏ ఏ ప్రాంతాలను ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలి అనే విషయంలో ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాలు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చాయి. ఇరాన్ శక్తినే కాకుండా ఆ దేశ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీయాలని ఈ రెండు దేశాలు ప్లాన్ చేసుకున్నాయి. అంటే యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఇరాన్ లోపలి వరకు చొచ్చుకు వెళ్ళి దెబ్బ కొట్టడమే వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ఒక్క రోజుతో ముగిసేటువంటిది కాదు. ఈ ఆపరేషన్ కనీసం మరో 2 వారాల పాటు నిరంతరాయంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ సుదీర్ఘ పోరాటానికి సిద్ధమైంది. అమెరికా యుద్ధ నౌకలు కూడా మధ్యధరా సముద్రంలో మోహరించడంతో ఇరాన్ వైపు నుంచి వచ్చేటువంటి ప్రతిఘటనను అణిచివేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇరాన్ ఇజ్రాయెల్లో ఇప్పుడు కీలక మలుపు తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను అడ్డుకోవడంతో పాటుగా ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆఫీసెస్ని లేకుంటే స్థావరాలని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకకాలంలో 5,000 బాంబులతో ఒకేసారి ఇంకొక ఆప్షన్ ఇవ్వకుండా, మరలా అవకాశం రాకుండా ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేసేటువంటి విధంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపావళికి ఇక్కడ టపాసులు పేలినట్టుగా మన దేశంలో దీపావళికి గాల్లో ఆకాశంలో ఏ రకంగా టపాసులు పేలుతాయో ఆ రకంగా ఇప్పుడు ఇరాన్లో ఎక్కడా చూసినా కూడా ఈ బాంబుల వర్షం కురిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మిసైల్ ఏ డ్రోన్ నుంచి మీద పడి ప్రాణాలు పోతాయేమో అనేటువంటి ఆందోళనతోటి అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మూలాలు, ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చాలా అక్యూరియస్గా ఆ పాయింట్లనే ఢీకొట్టేటువంటి విధంగా ఈ దాడులు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితం నుంచే ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇరాన్లో చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అందుకే ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి నగరంలో ప్రతి మూలలో ఏది ఎక్కడ ఉందో ఇప్పుడు ఆ మ్యాప్ అంతా కూడా, బ్లూ ప్రింట్ అంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కాబట్టి కరెక్ట్గా ఆ పాయింటెడ్ సెలెక్షన్ చేసి అక్కడ ఈ యొక్క బాంబు దాడులను కొనసాగిస్తుంది ఇజ్రాయెల్. దీంతో ఇక ఈ యుద్ధం ముగింపు దశకు వెళ్ళేటువంటి దిశగా హైడోస్ పెంచేసింది ఇజ్రాయెల్ యుద్ధంలో. అందుకే ఇప్పుడు ఏకకాలంలో 5,000 బాంబులతో విరుచుకుపడింది. నెక్స్ట్ స్టెప్లో అమెరికాతో కలిసి ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.